నమస్తే, నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్కి స్వాగతం. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం. యోగా అనగానే మంగళగిరిలో టక్కున గుర్తొచ్చేది శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం. ఆ యోగ సేవా కేంద్రం ప్రధాన ఆచార్యులు శ్రీ ఆత్కూరి వెంకటేశ్వర యోగి గురూజీ గారు మనతో ఉన్నారు. వారు యోగ విద్యలో విశేషంగా ఈ ప్రాంతంలో ప్రాచుర్యం చేయటమే కాకుండా ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా యోగా విద్యను విస్తరింపజేశారు. ఆ విశేషాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురూజీ గారు. నమస్తే సార్, మీరు మంగళగిరిలో శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం పెట్టాలనే తలంపు ఎలా కలిగిందండి? నేను మంగళగిరికి 1994 జూన్ 14వ తేదీన సికే జూనియర్ కాలేజీలో లెక్చరర్గా చేరడానికి వచ్చానండి. వచ్చిన తర్వాత ఇది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పుణ్యక్షేత్రం అయి ఉండడం, తర్వాత ఇక్కడ ప్రజానీకంలో ముఖ్యంగా ఉపాధ్యాయుల్లో యోగా నేర్చుకోవాలి అనే ఆసక్తి కనపడటం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఒకసారి స్టాఫ్ మీటింగ్ జరిగినప్పుడు ఆ మీటింగ్లో యోగా గురించి నేను ఒక అర్ధగంట సేపు ప్రసంగం చేశాను. ఆ తర్వాత 12 మంది టీచర్స్ యోగా నేర్చుకోవడానికి ముందుకు వచ్చారు. ఆ రకంగా వాళ్ళకి నేర్పాలనే ఉద్దేశంతో మంచి ముహూర్తం చూసి 1994 ఆగస్టు 10వ తేదీన యోగా శిబిరాన్ని ప్రారంభం చేశామండి. తొలినాళ్ళలో మీరు యోగ సేవా కేంద్రం స్థాపించినప్పుడు ఆ తొలి రోజుల్లో మీతో పాటు సాధన చేసిన వాళ్ళు ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నారండి? 94 ఆగస్టు 10వ తారీఖున మొదలుపెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నాతో పాటు ఈ యోగ విద్యలో కొనసాగుతూ ఆచార్యులుగా ఉంటూ అనేక రకాలుగా ఈ సంస్థకి సహాయ సహకారాలు అందిస్తున్న వాళ్ళు ఉన్నారండి. చాలా సంతోషం అండి. మంగళగిరిలో మీరు యోగ విద్య ప్రారంభించినప్పుడు పుర ప్రజల నుంచి మీకు ఎలాంటి సానుకూలత వచ్చిందండి? ఇక్కడ ప్రారంభించడానికి పూర్వం నేను హైదరాబాదులో సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తూ అక్కడ ఉండేవాడిని. ఇటీవలే అక్కడ తొలిసారిగా యోగా నేర్పినటువంటి ఝాన్సింగ్ శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని కూడా సందర్శించాను. అక్కడి నగర ప్రజలు చాలా త్వరగా ఈ శాస్త్రాన్ని అవగాహన చేసుకున్నారు. అయితే మంగళగిరికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రారంభం చేసినప్పుడు ఇక్కడ వాళ్ళు అవగాహన చేసుకుంటారా చేసుకోలేకపోతారా అనే సందేహం కూడా నాకు కలగలేదండి. కారణం ఏమిటి అంటే మొదటి శిబిరంలో అందరూ ఉపాధ్యాయులే ఉండడం వల్ల, వాళ్ళు మంచి విద్యావంతులై కూడా ఉండడం వల్ల నేను చెప్పిన ప్రతి విషయాన్ని వాళ్ళు చాలా సావధానంగా విని నా తోటి అధ్యాపకుడు అనేటటువంటి భావన లేకుండా, వాళ్ళు పెద్ద వయసులో ఉండేవారు, నేను చిన్న వయసులో ఉండేవాడిని. అయినప్పటికీ వ్యక్తిత్వాన్ని, భాషని, చెప్పే విధానాన్ని వాళ్ళు బాగా అవగాహన చేసుకొని ఎంతో ప్రేమిస్తూ గౌరవిస్తూ చక్కగా నేర్చుకున్నారండి. ఆ తర్వాత సాధారణ ప్రజలు వచ్చారు 2-3 శిబిరాల నుండి. అప్పుడు సాధారణ ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళు కూడా చాలా శ్రద్ధగా యోగా నేర్చుకున్నారు. నేను కూడా యోగా నేర్పేటప్పుడు ఎలాంటి అంధవిశ్వాసాలకి తావు లేకుండా పూర్వ ఋషులు ఏ రకంగా ఈ శాస్త్రాన్ని ప్రజాబాహుల్యం యొక్క ప్రయోజనాన్ని ఉద్దేశించి చెప్పారో ఆ పూర్వ ఋషుల యొక్క ఉద్దేశాన్ని గ్రహించి ఆ ప్రకారమే నేను చెప్పేవాడిని. అందువల్ల అప్పటికి మంగళగిరిలో నాస్తిక సమాజాలు ఉండేవి, వామపక్ష భావజాలం ఉన్నవాళ్ళు ఉండేవాళ్ళు, ఆధ్యాత్మిక చింతన ఉన్నవాళ్ళు తక్కువగా ఉండేవారు, భక్తులు కొంతమంది ఉండేవారు. అయినప్పటికీ ఇన్ని సంవత్సరాల కాలంలో నాకు ఎప్పుడూ ఎవరితో కూడా వైరుధ్యం రాలేదు. అందరూ స్నేహభావంతోనే ఉండేవారు, అందరూ ఆత్మీయంగా ఉండేవారు. దాన్ని బట్టి నాకు మంగళగిరి ప్రజల్లో అవగాహన మంచి స్థాయిలో ఉందని నేను అర్థం చేసుకున్నాను. మంగళగిరిలో ఇలా యోగ విద్య కొనసాగుతూ ఉండగా
తెనాలి, గుంటూరు, విజయవాడ ఇంకా పరిసర ప్రాంతాలు, ఇతర జిల్లాల ప్రజలు కూడా అడగడంతో ఆచార్య శిక్షణ కార్యక్రమాలు కూడా పెట్టి గురువుల్ని కూడా తయారు చేసి ఆ ప్రాంతాలన్నిటికీ కూడా పంపించి అక్కడ కూడా యోగం స్థిరపడేట్టుగా చేశాను. యోగ శిబిరాలు నిర్వహించాలంటే కొన్ని వసతులు కావాలండి. ఇక్కడ స్థానికంగా మీకు ఎలాంటి సహకారం అందిందండి? నాకు సీకే జూనియర్ కాలేజీ యాజమాన్యం వాళ్ళు చాలా చక్కటి సహకారాన్ని అందించారండి. ఎందుకనంటే యోగా నిత్యం చేసుకోవడానికి వీలుగా అప్పుడున్నటువంటి కమిటీ ప్రెసిడెంట్ గారు వెనిగళ్ల కోమలేశ్వరరావు గారు, ఆయన భార్య ఇద్దరు కూడా యోగాలో చేరి ఎప్పుడు వాళ్ళు ఏ అవసరం అక్కడ ఉంటుందా అనేది పరిశీలిస్తూ ఉండేవాళ్ళు. అట్లాగే అప్పుడు ఆ జూనియర్ కాలేజీకి ప్రిన్సిపాల్గా శ్రీ మంచా విజయమోహన్ రావు గారు ఉండేవారు. ఆయన కూడా వారికి నాకు వయసురీత్యా చాలా తేడా ఉంది. అయినా ఎప్పుడు ఆయన చిన్నవాడు గురువు గారు అనే భావన లేకుండా ఆయన కూడా బాగా ప్రోత్సహించారు. మాకు కలిసి వచ్చిన అదృష్టం ఏమిటి అంటే తొలి శిబిరం ప్రారంభం చేసినప్పుడు అక్కడ ఒక క్లాస్ రూమ్లో మొదలుపెట్టాము. ఆ క్లాస్ రూము విశేషం ఏమిటంటే ఆచార్య వినోబా భావే వారు అక్కడ భూదానోద్యమం చేపట్టినప్పుడు అక్కడ మీటింగ్ పెట్టారట. అది నాకు తర్వాత తెలిసి అదే స్థానంలో యోగా కేంద్ర ప్రారంభం జరగటం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. గురూజీ గారు నమస్తే అండి. ఇప్పుడు మీరు యోగా శిబిరాలకు వచ్చే సాధకులకు ప్రత్యేక నామాలతో పిలుస్తుంటారండి, దానికి ఏమైనా ప్రత్యేకత ఉందండి? మనకు భారతీయ సంస్కృతిలో ద్విజులు అనేవాళ్ళు ఉంటారండి. అంటే 2 జన్మలు ఉండడం అని దాని అర్థం. సాధారణంగా తల్లి తండ్రి నుండి భౌతిక శరీరంతో ఒక జన్మ వస్తుంది. ఆ తర్వాత సంధ్యావందనం అవి చేసుకోవడానికి వీలుగా ఉపనయనం అనేది కూడా చేస్తారు. ఉపనయనం దగ్గర నుంచి జ్ఞాన జన్మ అనేది వస్తుంది, అంటే అది 2వ జన్మ. కాబట్టి భారతీయ సంస్కృతిలో ద్విజులు అనేవాళ్ళు ఉన్నారు. యోగాభ్యాసం కూడా 2వ జన్మ లాంటిది. ఎందుకని అంటే తల్లి తండ్రి నుండి ఒక జన్మ ఉంది. ఆ జన్మతో తల్లి తండ్రి వాళ్ళ పూర్వీకుల పేరు కానీ నక్షత్రం ప్రకారం పేరు కానీ పెట్టుంటారు. ఆ పేరుతో ఏర్పడిన చరిత్రలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ యోగాభ్యాసం చేసేటప్పుడు గురువు దగ్గర ఒక జ్ఞాన జన్మని శిష్యుడు స్వీకరిస్తున్నాడు. కాబట్టి ఆ శిష్యుడికి జ్ఞానపరమైన ఒక నామం ఉంటే ఆ నామంతో ప్రతిరోజు వారిని పిలవటం ద్వారా ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది. ఒక పరివర్తనకి అది కూడా ఒక గుర్తుగా ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రతి యోగాభ్యాసకి యోగ నామాన్ని ఇవ్వడం అనేది కూడా మేము ఒక సంప్రదాయాన్ని ఏర్పాటు చేశాం. అయితే ఈ యోగనామాలు ఏవి ఇస్తారు, ఎక్కడి నుంచి ఇస్తారు అనేది ముఖ్యంగా గమనించాలి. పురుషులందరికీ కూడా విష్ణు సహస్రనామాల్లో నుండి నామాన్ని తీసుకురావటం జరుగుతుంది. అలాగే స్త్రీలకి లలితా సహస్రనామాల్లో నుండి స్వీకరిస్తాం. ఆ రకంగా ఒక యోగా శిక్షణ శిబిరంలో 60 మంది కనుక పురుషులు అభ్యాసం చేస్తూ ఉంటే 60 విష్ణు సహస్రనామాలను కూడా పారాయణం చేసినటువంటి ఒక మంచి ఫలితం కూడా లభిస్తుంది. అట్లాగే స్త్రీలు ఉంటే లలితా సహస్రనామ పారాయణం కూడా అక్కడ జరుగుతుంది. ఇంకొకటి ఏమిటి అంటే మేము ప్రతినిత్యం కూడా అభ్యాసకులకి హాజరు కూడా వేస్తాం. హాజరు వేసినప్పుడు వారు వచ్చిన దానికి గుర్తుగా యోగనామాన్ని మేము పిలిస్తే శిష్యులందరూ కూడా ఓం అని వారు వచ్చినట్టుగా గుర్తింపు ఇస్తారు. ఆ రకంగా ఓంకారము, పవిత్రమైన విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు ఇవన్నీ కూడా ఒక మంచి ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుంది. అయితే ఇక్కడ ఒక సందేహం కూడా వస్తుందండి. మరి ఇతర మతాల వాళ్ళకి ఈ నామాలు వాటి వైశిష్ట్యం తెలియదు కదా, క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ యోగాకి వస్తే వారు కూడా ఈ ఓంకారం చేస్తారా, ఈ నామాలు స్వీకరిస్తారా అని ఒక సందేహం వస్తుంది. అయితే కులానికి, మతానికి, ప్రాంతానికి అతీతంగా ఈ యోగా కేంద్రం నడుస్తోందండి. ఇక్కడ విష్ణు సహస్రనామాల్లో కూడా విశ్వం అనేది తొలి నామం. విశ్వము అంటే ఒక యూనివర్స్.
ఈ సకల విశ్వాన్ని అది సూచిస్తుంది. కాబట్టి యూనివర్స్లోనే మానవులందరూ ఉన్నారు. ఏ ప్రాంతమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, ఏ భాష అయినా కావచ్చు. కాబట్టి మేము అనుసరించే ప్రతి సంప్రదాయాన్ని శాస్త్రీయంగా సామాజిక దృక్కోణంలో వివరించి చెప్తూ ఉంటాం. అందువల్ల మా శిబిరాల్లో చాలామంది ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిం మహిళలు కూడా చాలామంది ఉండి కార్యకర్తలుగాను గాయకులుగా కూడా ఉన్నారు. అంచేత భారతీయ సనాతన సంప్రదాయంలో ఎక్కడ కూడా ఏ మనిషిని ద్వేషించే విధానం లేదు. అందరినీ అర్థం చేసుకొని అందరికీ మేలు చేసే పద్ధతులే ఉన్నాయి. అదే విధానాన్ని మేము యోగం ద్వారా కూడా అనుసరిస్తున్నాం. యోగనామాలతో పిలవటంలో ఉన్న ఆంతర్యం కూడా అదేనండి. ఇప్పుడు గురూజీ, యోగ విద్య అభ్యాసం వల్ల మానసిక వికాసం అలాగే ఆరోగ్యం మెరుగుపడుతుంది అని అంటుంటారు. అది ఎంతవరకు వాస్తవం అండి? ఇది యథార్థం అండి. ఎందుకనంటే యోగ విద్యాభ్యాసం ద్వారా 3 రకాల ప్రయోజనాలు కలుగుతాయండి. అంటే మొట్టమొదటిది శారీరక ఆరోగ్యం, రెండవది మానసిక ప్రశాంతత, అలాగే సామర్థ్యం పెంచుకోవడం, మూడవది ఆధ్యాత్మిక వికాసం. శారీరక ఆరోగ్యం అంటే ఇక్కడ 2 రకాలుగా యోగం పనిచేస్తుంది. ఒక వ్యాధిని నిరోధించగలిగే శక్తి యోగం ద్వారా వస్తుంది, అలాగే నివారించగలిగే శక్తి కూడా యోగం ద్వారా వస్తుంది. ఉదాహరణకి ఎవరైనా డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, హార్ట్ ప్రాబ్లం కానీ, ఇంకా ఆర్థరైటిస్ ఇలాంటివి ఏవైనా జబ్బులు ఉంటే వాళ్ళు యోగాభ్యాసం చేయటం ద్వారా ఆ జబ్బుల్ని నివారించుకోవచ్చు. అట్లాగే మంచి ఆహారం తీసుకుంటూ రోజు యోగా చేస్తూ ప్రశాంతమైనటువంటి మానసిక స్థితితో ఉన్నప్పుడు రోగ నిరోధక శక్తి కూడా యోగా ద్వారా లభిస్తుంది. అంటే ప్రివెంటివ్ మెడిసిన్ గాను క్యూరేటివ్ మెడిసిన్ గాను యోగా అనేది పనిచేస్తుంది. ఇది పనిచేస్తుందా లేదా అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ నేను నా జీవితం. ఎందుకనంటే నేను 16 సంవత్సరాల వయసు వరకు కూడా తీవ్రమైన ఊపిరితిత్తుల నిమ్ముతో బాధపడ్డాను. అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదిక్ వైద్యం అంతా చేయించుకున్నా కానీ అది మరలా తిరగబెడుతూ ఉండేది. దానివల్ల చాలా ఇబ్బందిగా ఉండేది. ఈ మందులతో పని లేకుండా హాయిగా జీవితం గడిచే పద్ధతి ఉంటే బాగుండు అని నేను అనుకుంటున్న తరుణంలోనే మా అదృష్టవశాత్తు మా గురుదేవులు శ్రీ తత్వానంద స్వామి వారు నాకు, నీవు అన్ని రకాలుగా మంచివాడివే కానీ ఆరోగ్యం బాగలేదు, యోగాభ్యాసం చేస్తే నీ ఆరోగ్యం బాగుంటుంది అని సూచన చేశారు. ఆ రకంగా నేను ఆరోగ్యం కోసమే ప్రాథమికంగా యోగాలోకి ప్రవేశించాను. అట్లా యోగాభ్యాసం చేయటం మొదలుపెట్టాక నాకు ఆ ఊపిరితిత్తుల్లో ఉన్న నిమ్ము అనేది పూర్తిగా పోయింది. ఇప్పుడు తెల్లవారుజామున 3 గంటలకే నిద్ర లేచి చల్లటి నీళ్ళతో స్నానం చేసి 4 గంటలకి యోగ శిక్షణ శిబిరానికి నేను బయలుదేరి వెళ్తాను. 10 నిమిషాల తక్కువ 5 గంటలకల్లా యోగా వేదిక మీద ఉండి యోగా నేర్పడానికి సిద్ధంగా ఉంటున్నాము. అంటే మా దైనందిన కార్యక్రమాలు, ఉద్యోగం, ఇతరత్ర కుటుంబ వ్యవహారాలు ఇవన్నీ చూసుకుంటూనే ఇన్ని సంవత్సరాలుగా యోగా విద్యను ఉచితంగా నేర్పడం జరుగుతూ వచ్చింది. కాబట్టి ప్రత్యక్ష ఉదాహరణ శారీరక ఆరోగ్యం బాగుంటుంది అనడానికి నేనే ఒక తార్కాణం. అలాగే మా దగ్గర యోగ శిక్షణ శిబిరాల్లో పాల్గొన్న వాళ్ళ యొక్క డేటా కలెక్షన్ అంతా మా దగ్గర ఉంటుంది. ఒక రీసెర్చ్ చేశాను నేను దాని మీద. అందులో ఏమిటంటే ఏ వయసు వాళ్ళు చేరారు, చేరినప్పుడు వాళ్ళ యొక్క షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, బీపీ ఎలా ఉంది, వెయిట్ ఎంత ఉన్నారు, ఈ డేటా అంతా కూడా కలెక్ట్ చేసి 4 వారాల యోగ శిక్షణ తరువాత మళ్ళీ టెస్ట్ చేయించి అవేమైనా మార్పులు వచ్చాయా రాలేదా గమనించడం జరిగింది. ఆ రకంగా ఇప్పుడు క్రానిక్ డయాబెటీస్ అయితే కొంచెం దీర్ఘకాలం పడుతోంది. అలా కానటువంటి నార్మల్ డయాబెటీస్ అయితే యోగాలో త్వరగా తగ్గిపోవటం మేము చూసాము, నార్మల్కి రావటం. అట్లాగే బీపీ అయితే చాలా సహజంగానే సాధారణ స్థితికి యోగా ద్వారా వచ్చింది. అట్లా సాధారణంగా ఇవాళ పని ఒత్తిడి వల్ల వచ్చేవి, ఆహార విధానం లోపాల వల్ల వచ్చే రకరకాల సమస్యలకి
యోగా అనేది ఒక సహజమైన పరిష్కార మార్గం. అంటే ఇలాంటి మెడిసిన్స్ వాడకుండానే, ఏదేదో ప్రయోగాలు చేయకుండానే చాలా తేలిగ్గా సహజమైన జీవితాన్ని గడుపుతూ ప్రశాంతంగా మనం యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు. మరొక విశేషం ఏమిటంటే యోగా ద్వారా మానసిక సామర్థ్యం కూడా పెరుగుతుంది. నేను అనారోగ్యంతో ఉన్న రోజుల్లో 16 ఏళ్ల వయసు వరకు పరీక్షల్లో అంత పెద్ద ప్రావీణ్యత ప్రదర్శించలేదు చదువులో. అయితే 16వ ఏట యోగాలోకి నేను ప్రవేశించాక 2 సంవత్సరాల కాలంలో ఇంటర్మీడియట్ స్థాయిలో మంచి ఫలితం వచ్చింది, ఫస్ట్ క్లాస్ వచ్చింది. మరి ఫలితం కనపడటం వల్ల నేను కొనసాగించాను దాన్ని. డిగ్రీలో మా డిగ్రీ కాలేజీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఆ తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ చదవడానికి వెళ్ళాను. సెంట్రల్ యూనివర్సిటీలో కూడా నేను డిపార్ట్మెంట్ టాపర్గా వచ్చాను. ఆ తర్వాత పిహెచ్డి చేయటానికి అదే సెంట్రల్ యూనివర్సిటీలో యూజీసీ వాళ్ళు జేఆర్ఎఫ్ టెస్ట్ పెడితే జేఆర్ఎఫ్ టెస్ట్లో ఎలాంటి ప్రత్యేక రిజర్వేషన్ లేకుండానే నాకు అక్కడ మంచి ర్యాంక్ రావటం జరిగింది. ఆ కారణం చేత ఒక్కరోజు కూడా నా జీవితంలో నిరుద్యోగం లేకుండా చదువుకునే రోజుల నుంచి కూడా ప్రగతి పదంలో ఉండడానికి ప్రధాన కారణం నేను చేస్తున్న యోగాభ్యాసమే అని నేను విశ్వసిస్తున్నాను. గురూజీ, యోగ విద్యతో పాటు ధార్మిక సామాజిక పరమైన సేవా కార్యక్రమాల్లోనూ మీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం తరఫున అనేక కార్యక్రమాలు నిర్వహించారు. అవి నిర్వహించాలనే ఆలోచన ఎలా కలిగిందండి? మొదటి నుంచి కూడా మా గురు పరంపరలో సామాజిక కార్యక్రమాలు చేయడం అనేది ఉందండి. మన కేంద్రానికి కూడా సామాజిక సాంస్కృతిక ఆధ్యాత్మిక యోగ సేవా సంస్థ అనేటటువంటి సబ్ టైటిల్ కూడా ఉంది దీనికి. అంటే యోగా నేర్పడంతో పాటు యోగా నేర్చుకున్నటువంటి సభ్యుల యొక్క సహకారంతో సామాజిక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా జరిపించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా సామాజిక కార్యక్రమాల్లో పేదలకి అన్నదాన కార్యక్రమాలు, అలాగే మా శాఖల్లో ఒక విజయవాడ 1 టౌన్ శాఖ వాళ్ళు రక్తదానానికి సంబంధించిన ఒక డైరీని కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. దాంట్లో యోగాభ్యాసి పేరు, వయస్సు, చిరునామా, ఫోన్ నెంబర్, ఆయన బ్లడ్ గ్రూప్ కూడా నమోదు చేసి ఎవరికైనా రక్తం అవసరమైనప్పుడు వారిని సంప్రదించి అవకాశం ఉంటే వారితో సరాసరి రక్తదానం చేయటానికి కూడా ఏర్పాట్లు చేశారు. అట్లాగే విద్యాదాన కార్యక్రమాలు, అంటే పేద విద్యార్థులకి పుస్తకాలు ఇవ్వడము, యోగా నేర్చుకోవడానికి వచ్చిన సభ్యుల్లో దాతృత్వాన్ని కలిగిన వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళ ద్వారా ఫీజు కట్టించడం, అట్లాంటివి కూడా. అంటే మేము యోగా నేర్పినందుకు ఏమీ తీసుకోకుండా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు ఏమైనా ఉంటే వాళ్ళతో చేయించడం అనేది చేస్తున్నాం. అట్లాగే సమాజంలో ప్రశాంత వాతావరణం కావాలి, మానసిక ఉల్లాసం కావాలి. దానికి కూడా భారతీయ సంస్కృతి నేపథ్యంలోనే సాంస్కృతిక కార్యక్రమాలు, అంటే సంప్రదాయ సంగీతం, సంప్రదాయ నాట్య ప్రదర్శన ఇట్లాంటివి కూడా జరుపుతూ, ముఖ్యంగా యోగా శిబిరం ముగింపు రోజున ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ, తద్వారా సమాజంలో సంప్రదాయ కళల పట్ల అవగాహన, వాటి ద్వారా మనసుకి ఎంత ఉల్లాసం కలుగుతుందో కూడా మేము ఈ కేంద్రం ద్వారా కార్యక్రమాలు నిర్వహించి అనుభూతి కలిగింపజేశాము. 3వ సేవ ఏది అంటే ఆధ్యాత్మిక సేవ. ఎన్నో హోమాల్లోనూ జపయజ్ఞాల్లోనూ పాల్గొని ఆ యజ్ఞ వైశిష్ట్యాన్ని వాటన్నిటిని కూడా ఆధ్యాత్మిక ప్రసంగాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాం. ఆ రకంగా యోగా అభ్యాసంతో పాటు, శిక్షణతో పాటు ఈ రకమైన సామాజిక కార్యక్రమాలను కూడా మేము చేయటం చాలా సంతోషాన్ని మాకు కలిగిస్తుందండి. మీరు ఉద్యోగరీత్యా ఉద్యోగోన్నతి పైన విశాఖపట్నం వెళ్ళారండి. అయితే మంగళగిరి కేంద్రంగా మీ శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం సమర్థవంతమైన సేవలను ఇప్పటికీ కొనసాగిస్తుందండి. నేను ఉద్యోగరీత్యా 2.5 సంవత్సరాల క్రిందట విశాఖపట్నం వెళ్ళాను.
అక్కడ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా పనిచేస్తున్నాను. అయితే మేము నెలకొల్పినటువంటి ఈ సంస్థ ఈ సంవత్సరం ఆగస్టు 10వ తారీఖుకి 30 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 30 ఏళ్ల కాలంలో యోగ విద్యని నేర్పడంలో వ్యక్తి ప్రాధాన్యత కాకుండా వ్యవస్థ ప్రాధాన్యత వహించేట్టుగా తీర్చిదిద్దడం జరిగింది. ఎందుకనంటే నేను గురువుగా ఉండి నేనొక్కడనే గురువుగా ఉండాలి అనే భావన కాకుండా నాలాంటి వాళ్ళని తయారు చేస్తే చాలా మార్పు వస్తుంది అని గ్రహించడం జరిగింది. దానికి కారణం ఏమిటంటే స్వామి వివేకానంద తరచుగా అంటూ ఉండేవారు, నాలాంటి యువకులు 10 మంది నాకు తోడుగా ఉంటే నేను ఈ ప్రపంచాన్ని మార్చేస్తాను అని. అంచేత మనం ఉండడమే కాదు, మనలాంటి వ్యక్తుల్ని తయారు చేయడం అనేది చాలా గొప్ప విషయంగా భావించి ఆచార్యులను తయారు చేశాము. ఈ ఆచార్యులు ప్రస్తుతం 32 మంది ఉన్నారు. సహాయక ఆచార్యులు వాళ్ళు ఒక 30 మంది దాదాపుగా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి కృష్ణా గుంటూరు జిల్లాలు అంటే ఉమ్మడి కృష్ణా ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో ఎక్కువ భాగం సేవలు అందించారు. అట్లాగే మంగళగిరి ప్రధాన కేంద్రాన్ని యథాశక్తి యోగి గారని మండు శ్రీనివాస కుమార్ గారికి వారికి ఉప ప్రధాన యోగాచార్యులుగా బాధ్యతలు ఇవ్వటం జరిగింది. ఆయన తన బాధ్యతని నేనే విధంగా అయితే చేస్తూ ఉండేవాడినో అదే తరహాలో చేస్తూ ఏమాత్రం వన్నె తగ్గకుండా కృషి చేస్తున్నారు. అంచేత మా గురు పరంపర ఇలాగే కొనసాగుతూ తరతరాలుగా ప్రజలకి యోగా నేర్పే భాగ్యాన్ని కలిగి ఉంటుందని నేను ఆశిస్తున్నాను. గురూజీ గారు, 2015లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21న అమలు చేసుకుంటూ వస్తున్నామండి. అయితే అంతకుముందే 2 దశాబ్దాలుగా మీరు యోగ విద్యార్థికి విశేషంగా కృషి చేస్తూ వచ్చారు. అయితే ఆ మేరకు మీకు గుర్తింపు లభించిందని భావిస్తున్నారండి? చాలా సంతోషం అండి. 2015 జూన్ 21వ తేదీన ప్రప్రథమ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరిగిందండి. ఇలా యోగాకి కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక దినోత్సవం రావడం అనేది ప్రధానంగా భారత ప్రధానమంత్రి మాన్యులు శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క కృషి. ఆయన భారతదేశం తరపున ప్రపంచ సమావేశంలో ఒక ప్రకటన చేసినప్పుడు చాలా దేశాల వాళ్ళు 100కు పైగా దేశాల వాళ్ళు ఏకగ్రీవంగా అంగీకరించారు. దాంతో యోగాకి ప్రపంచవ్యాప్తమైన గుర్తింపు లభించింది. అయితే యోగా అనేది చాలా ప్రాచీనమైన విద్య. మేమైతే 1981 నుండి అభ్యాసం చేస్తున్నాను. 1994లో సంస్థను ఏర్పాటు చేయటం జరిగింది. అంటే ప్రపంచ యోగా దినోత్సవం ఏర్పడటానికి 2 దశాబ్దాల ముందే మేము యోగా రంగంలో ఉన్నాం. అయితే ప్రజలందరూ యోగా అవసరాన్ని గుర్తించారు, మమ్మల్ని ఎంతో పూజ్యభావంతో గౌరవించారు. అది మా జీవితానికి తృప్తినిస్తుంది. అయితే ప్రభుత్వం కూడా దానికి తగ్గ విధంగా గుర్తింపునిచ్చింది. అది ఎప్పుడంటే 2016 జూన్ 21వ తేదీన నాటి ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి మా ప్రయత్నం అనేది లేకుండా వారే ఆహ్వానించి A1 కన్వెన్షన్ సెంటర్లో యోగా ప్రముఖమైన యోగా గురువులకు సన్మానాన్ని పురస్కారాన్ని అందజేశారు. ఆ రకంగా ఒక ముఖ్యమంత్రి వర్యులు మా యోగా సేవను గుర్తించి పురస్కారాన్ని ఇచ్చి వారి స్వహస్తాలతో సన్మానించి గౌరవించడం అనేది మాకు జీవితంలో చక్కటి మధురమైన అనుభూతిగా మిగులుతుందండి. మీరు మంగళగిరికి ఉద్యోగం కోసం ఇచ్చేశారు. అయితే కేవలం ఉద్యోగమే చేసుకోకుండా మీకు అత్యంత ఇష్టమైన యోగ విద్యను ఈ ప్రాంత ప్రజలకు పరిచయం చేయాలనే తపనతో మీరు శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం స్థాపించారు. ఆత్కూరి వెంకటేశ్వరులుగా మంగళగిరి వచ్చిన మీరు ఆత్కూరి వెంకటేశ్వర యోగి గురూజీగా కీర్తించబడటంలో మంగళాద్రి క్షేత్రంలో మీరు అందించిన యోగ విద్య కృషి ఫలితమే అని అనుకుంటున్నాం. అయితే మీ స్వస్థలం, మీ కుటుంబ నేపథ్య వివరాలు తెలియజేస్తారా గురూజీ గారు? నాకు ఆతుకూరి అనేది మా ఇంటి పేరు, వెంకటేశ్వర్లు నా పేరు. అయితే ఇక్కడ యోగా నేర్పుతూ ఉండడం వల్ల
యోగి అని ప్రజలే పిలవటం మొదలుపెట్టారు. నేను ఇక్కడికి రావటానికి పూర్వం ఎర్రబాలెం గరువు మీద యలమంచిలి వెంకటేశ్వర యోగి గారు ఉండేవారు. ఆయన పేరు కూడా యలమంచిలి వెంకటేశ్వరరావు. అయితే వారు కూడా యోగాభ్యాసి, అందరికీ యోగాన్ని తెలియజేస్తూ ఉంటారు కాబట్టి ఆయన వెంకటేశ్వర యోగి అని పిలిచారు. అదే తరహాలో నేను కూడా ఇక్కడికి రావడం, నా పేరు వెంకటేశ్వర్లు అయి ఉండడం, నేను యోగా నేర్పడంతో ఆ ఆనవాయితీ ప్రకారం ప్రజలందరూ కూడా వెంకటేశ్వర యోగి అని పిలవటం మొదలుపెట్టారు. ఆ పేరే స్థిరపడిపోయింది. ఇంకా యోగి అని అలా ఏకవచనంతో కాకుండా గురువు కాబట్టి గురూజీ అని పిలవడం కూడా అలవాటు చేశారు. అది ప్రజలు సహజంగా ఇచ్చినటువంటి ఒక నామం అన్నమాట. అయితే మా నేపథ్యం ఏమిటి అంటే ఇట్లాంటి యోగాభ్యాసులు మా పూర్వీకుల్లో లేరు. కానీ మేము పల్నాడు ప్రాంతంలోని నాగులేరు ఒడ్డున ఉన్నటువంటి పెద్ద పొదమగుండ్ల అనే గ్రామం మా పూర్వీకులది. అక్కడ నాగులేరు ప్రవహిస్తూ ఉండడం వల్ల అక్కడ యోగ విద్యను అభ్యాసం చేసేవారు, మంత్ర సాధన జప సాధనలు చేసేవాళ్ళు ఉండేవారు. నాగులేరులో తువ్వాలు పరిచి దానిపైన మత్స్యాసనం వేసి ఏటిలో మునగకుండా తేలినటువంటి వాళ్ళు మా పూర్వీకుల్లో ఉండేవారని మా నాన్నగారు చెప్పేవాళ్ళు. అట్లా నాన్నగారు చెప్పే విషయాలను బట్టి నాకు కూడా యోగం మీద ఆసక్తి అనేది ఏర్పడింది. ఇంకోటి, మా తాతయ్య గారు అమృతానంద సరస్వతి అని వారు మంచి కవి, వారు అనేక తత్వాలు రాశారు. ఇదే నాగులేరుకి సమీప గ్రామంలో దాచేపల్లికి దగ్గరలో కేశానుపల్లి అనే చోట వారు ఒక ఆశ్రమాన్ని కూడా స్థాపించారు. వారు మంచి ఆధ్యాత్మిక చింతనలో కాలం గడిపారు. ఆ రకంగా మా పూర్వీకులలో ఈ తరహా ఆధ్యాత్మిక చింతన, యోగాభ్యాసం, తత్వాలు రచించడం, గానం చేయటం అనేవి ఉన్నాయి. వాటిల్లో మా చిన్న నాన్నగారు స్వయంగా హరికథా విద్వాంసులు. ఆయన ఆ కాలంలోనే ఆకాశవాణిలో చాలా కార్యక్రమాలు చేశారు. అట్లా మా కుటుంబ నేపథ్యంలో కూడా ఈ ఆధ్యాత్మిక యోగా సంబంధమైన వారసత్వం కొంత ఉన్నది. అయితే దీనికి శాస్త్రీయతను కూడా జోడించి ఇటు మెడికల్ సైన్స్ని కూడా కలిపి సైకాలజీని కూడా స్టడీ చేసి ఇప్పుడున్నటువంటి యోగ శిక్షణ విధానాన్ని, ప్రణాళికని పెద్దల యొక్క సహకారం, మార్గదర్శకత్వంతో నేను రూపకల్పన చేయటం జరిగిందండి. యోగ విద్య వ్యాప్తితో పాటు యోగ విద్యకు సంబంధించిన అనేక పుస్తకాలు మీరు రాసినట్లుగా తెలుస్తుందండి. ఆ వివరాలు చెప్తారండి? నేను రాసినటువంటి గ్రంథాల్లో ముఖ్యమైనటువంటి గ్రంథం సైంటిఫిక్ యోగా అని. ఇది ఒక రకంగా మా యోగా కేంద్ర సభ్యులందరికీ పాఠ్యపుస్తకం లాంటిది. ఇట్లాంటి తెలుగులో వచ్చినటువంటి గ్రంథాలు చాలా అరుదు. యోగా మీద చాలా పుస్తకాలు తెలుగులో కూడా వచ్చాయి, కానీ ఈ రెండు రకాల విషయాలు ఇందులో ప్రధానంగా ఉంటాయి. ఒకటి సిద్ధాంతం, రెండు ప్రయోగం అని. అంటే యోగ సిద్ధాంతము, ఆ సిద్ధాంతాన్ని అనుసరించి అభ్యాసి చేసే ప్రయోగం. దీని ద్వారా ఏమవుతుంది అంటే యోగం పట్ల శాస్త్రీయమైన అవగాహన కలుగుతుంది. అభ్యాసం చేయటం వల్ల సంపూర్ణ ఆరోగ్యం కూడా సిద్ధిస్తుంది. ఇంకొకటి, నేను విశ్వవిద్యాలయంలో పిహెచ్డి కూడా చేయటం వల్ల పరిశోధన ఎలా చేయాలి, ఆ పరిశోధనని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి అనే దాని మీద కూడా నాకు ఒక మంచి అవగాహన కలిగింది. కాబట్టి ఈ ఆధునికమైనటువంటి విద్యా విధానం కూడా ప్రాచీన విద్యను, యోగాన్ని బోధించడంలో నాకు బాగా సహకరించింది. ఈ గ్రంథమే కాకుండా అమృత బిందువులు, ఆనంద ప్రవాహము, ఒక యోగి హృదయము అనే మరుమూడు గ్రంథాలు కూడా రచించాను. ఈ మధ్య ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వెళ్ళాక పరిశోధనా వ్యాసాలు చాలా రాశాను. ఇప్పటికి 111 పరిశోధనా వ్యాసాలు నావి ప్రసిద్ధమైనటువంటి పత్రికల్లో ప్రచురితమైనాయి. ఆ రకంగా మంచి ప్రొఫైల్ ఏర్పడటం జరిగింది. యోగ విద్య గురించి అనేక విషయాలు తెలియజేశారండి. మీ కుటుంబ విషయాలు, మీకు యోగ విద్యలో మీ కుటుంబపరమైన సహకారం ఎలా ఉందనేది వివరిస్తారండి? ఎప్పుడైనా సరే ఏదైనా ఒక కార్యాన్ని సాధించాలి అంటే మన భారతీయ కుటుంబ జీవన విధానంలో భార్య యొక్క సహకారం చాలా అవసరం.
ఒకవేళ ఒక మహిళ సాధించాలి అంటే భర్త యొక్క సహకారం చాలా అవసరం. నాకు కూడా నేను ఈ యోగా కేంద్రాన్ని పెట్టిన నాటికి 26 సంవత్సరాల వయసు. మరి అంత చిన్న వయసులో అప్పటికి ఒక 3 సంవత్సరాల క్రిందటే వివాహం అయింది. అయినప్పటికీ కూడా నా శ్రీమతి చాలా శ్రద్ధతో నేను చేసే ఈ సామాజిక కార్యక్రమాల్లో పూర్తిగా సహకారాన్ని అందించారు. తన యోగనామం వైష్ణవి యోగి. అలాగే 2 పిల్లలు కలిగారు. కుమారుడి పేరు వివేకానంద, కుమార్తె పేరు నివేదిత. ఇక్కడ నేను ఒక విషయాన్ని చెప్పాలి అనుకున్నది ఏమిటి అంటే, సమాజ సేవ చేసేవారు ఎవరూ కూడా తన కుటుంబాన్ని తన వృత్తిని నిర్లక్ష్యం చేయకూడదు. అట్లా నిర్లక్ష్యం చేస్తే సమాజ సేవ ఎక్కువ కాలం మనం చేయలేం. కారణం ఏమిటి అంటే, సమాజ సేవ చేయడానికి కావలసిన ఆర్థిక వనరు మన వృత్తి ద్వారా వస్తుంది. వృత్తిని నిర్లక్ష్యం చేస్తే సేవ చేయలేం. అలాగే కుటుంబం ఎప్పుడూ కూడా మనకు ఆసరాగా నిలుస్తుంది. అందువల్ల భార్య విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ అశ్రద్ధ అనేది చేయకూడదు. ఈ విషయాలు నాకు నా జీవితంలో చాలా ఉపయోగపడ్డ విషయాలు. అలాగే పిల్లల చదువు విషయంలో కూడా నేను నిరంతరం యోగా కార్యక్రమాల్లో ఉండి ఎప్పుడు పర్యటిస్తూ, పగలేమో కళాశాలలో అధ్యాపకుడిగా ఉద్యోగం చేస్తూ ఉండే కాలంలో పిల్లల్ని పెంచడంలో నా ధర్మపత్ని వైష్ణవి యోగి చాలా శ్రద్ధ తీసుకున్నారు. పిల్లలు 10వ తరగతి వచ్చే వరకు కూడా వారి శ్రద్ధతో వారి పర్యవేక్షణలోనే పిల్లలు మంచి ఫలితం సాధించారు. అక్కడి నుండి మరలా నేను పిల్లలు ఏ తరహాగా చదువుకుంటే బాగుంటుంది అనేది శ్రద్ధ తీసుకున్నాను. మరి ఈరోజు నాకు ఒక సంతోషాన్ని కలిగించే విషయం ఏమిటి అంటే, 30 సంవత్సరాలు యోగ సేవలో ఉన్నాను. సుమారుగా 2.5 లక్షల మంది సభ్యులు యోగాభ్యాసం చేశారు. 32 మంది గురువులు, దాదాపుగా 30 మంది సహాయక గురువులు, 200 మంది కార్యకర్తలు నిరంతరం కృషి చేసిన ఫలితంగానే 2.5 లక్షల మంది సాధకులు ఏర్పడ్డారు. ఇక ఈ మొత్తం వ్యవసాయంలో, కృషిలో మా పిల్లలు కూడా ఎక్కడ నష్టపోలేదు. అందుకనే పరోపకారార్థం ఇదం శరీరం అనేది సత్యమండి. ఎవరైనా సరే సేవ చేస్తే మన వ్యక్తిగత జీవితం నష్టపోతాము అనేది వట్టి భ్రమ. వ్యక్తిగత జీవితం మీద కూడా శ్రద్ధ పెట్టి 2 కళ్ళలాగా సమాజ సేవ కూడా ఒక కన్నుగా భావించాలి. మా పిల్లలు కూడా బాగా చదువుకున్నారు. ఇవాళ అమెరికా కంపెనీలో బాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాడు. అమ్మాయి కూడాను జర్మనీ కంపెనీలో పనిచేస్తుంది. తను కూడా ఉన్నత స్థాయిలో ఉన్నది. ఆ రకంగా పిల్లలు కూడా నాన్నగారు చేసే ఈ సేవ మా జీవితానికి ఆటంకంగా మారింది అని ఏనాడు అనలేదండి. కాబట్టి అందరి యొక్క సహకారం నాకు ఈ మహాయజ్ఞం పూర్తి కావడంలో, కొనసాగడంలో ఉపయోగపడింది అని నేను భావిస్తున్నాను. చాలా సంతోషం గురూజీ గారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మీరు ఎన్నో విలువైన విశేషాలను యోగా విద్య గురించి తెలియజేశారు. మా మంగళగిరి టైమ్స్ తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నేను ఒక్క చిన్న మాట చివరిగా చెప్పదలుచుకున్నాను. ప్రతి వ్యక్తి యోగాభ్యాసం చేయటం ఎంతో అవసరం. యోగా చేయటం ద్వారా శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధిస్తాం. కాబట్టి ఇప్పటి వరకు ఎవరైనా యోగాభ్యాసం చేయని వాళ్ళు ఉంటే మీ సమీపంలో ఉండే మంచి యోగా గురువును ఆశ్రయించి చక్కగా యోగా నేర్చుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలి అని కోరుకుంటున్నాము. స్వస్తి.